నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. మనందరికీ తెలుసు, రాయలసీమలో నీటి కొరత అనేది ఉందని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఒక ఎలక్షన్ ఆయన టెన్షూర్లో ఒక మాట అయితే ఇచ్చారు. హంద్రనీవా ద్వారా నేను రాయలసీమలకి నీళ్లు తీసుకువెళ్తాను, వాళ్ళకి నీటి కొరత అనేది లేకుండా చేస్తానని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. 2024 ఎలక్షన్ల తర్వాత ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎట్లా చూస్తారండి? ఈ యొక్క ఘనత ఎవరికి, నారా చంద్రబాబు నాయుడు గారికా, లేదంటే మరోపక్క వైఎస్ఆర్సీపీ సంబంధించి రాయలసీమకి మేము ఎప్పటి నుంచో ఎన్నో చేశామని చెప్తూ ఉంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కావచ్చు, ఎట్లా చూస్తారు మరి దీన్ని? ఒకటి, ఈరోజు కుప్పంలోని పరమసముద్రం వరకు హాంద్రినీవా జలాలు అనేది చేరడం జరిగింది. ఇది నిజంగా కుప్పం ప్రజల కళ. ఎందుకంటే 1000 అడుగులు బోరేసినా నీళ్లు రాని పరిస్థితి కుప్పంలో. అలాంటిది అక్కడికి హాంద్రినీవా జలాలు తీసుకొని రావడానికి నిజంగా ఒక భగీరథ కృషి జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనలు చేసి అన్ని చేసిన తర్వాత దీంట్లో మధ్యలో కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్లు కావచ్చు, కొన్ని అనేక కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం అక్కడక్కడ లేట్ అవుతూ వచ్చింది. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, ఎట్లయినా కానీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు హాంద్రినీవా జలాలని మనం రాయలసీమ చిట్ట చివర ప్రాంతమైన కుప్పం వరకు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఆయన శాసనసభ సాక్షిగా ప్రజలకు మాటిచ్చాడు. ఆ మాటని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కృషి చేశాడు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో 3800 కోట్లు, బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత అత్యధికంగా అమౌంట్ ఒక ప్రాజెక్టు కోసం ఒక సంవత్సరంలో కేటాయించడం అనేది ఇప్పుడు వరకు జరగలేదు. అది ఏదైనా జరిగిందంటే ఈ హాంద్రినీవా కాలువ పనుల కోసం. ఇది చేసి మాట ఇచ్చిన విధంగానే చిట్ట చివరి ప్రాంతం కుప్పం వరకు నీళ్ళు ఇస్తా అన్నాడు. కర్నూలు శ్రీశైలం దగ్గర మొదలు పెడితే కర్నూలు జిల్లాలో మాల్యాల అనే ప్రాంతం దగ్గర నుంచి ఈ రోజు కుప్పంలోని పరమ సముద్రం చిట్ట చివరి చెరువు వరకు ఈ రోజు నీళ్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 500 చెరువులకి ఈ రోజు నీళ్లు నింపి రాయలసీమలోని రైతులకు అండగా నిలబడిన కలియుగ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇది ఆయన కృషి అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక రోజులో మొదలైంది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి పడ్డ కష్టం. దీనికోసం మధ్యలో ఎంతో మంది అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ఎంతమంది అడ్డుకున్నా ఈ రోజు ప్రాజెక్టు ఆగలేదు. చిట్ట చివరి ప్రాంతం వరకు నీళ్లు తీసుకొని వచ్చి ఈ రోజు రైతు కళ్ళల్లో ఆనంద చూస్తున్నాం. ఎందుకంటే కృష్ణమ్మ పరవళ్ళు రాయలసీమలో వెళ్తూ ఉంటే ఈ రోజు అక్కడ ఉన్న రైతుల కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా మేము ఈ నీటి కోసం చూసాం, కానీ ఒక్క నాయకుడు తెచ్చాడు, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. ఎందుకంటే మా చెరువులు నింపిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది ఆగస్టు నెలలోనే అన్ని చెరువులు నిండడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకంటే గతం నుంచి ఎప్పుడు రాజుల కాలంలో కూడా ఈ విధంగా చెరువులు నిండలేదు. ఇది నిండాయంటే ఈ రోజు బాబు వచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మా చెరువులు నింపాడు అని ఈ రోజు రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క రైతు గుండెలపైన చెయ్యేసుకొని చెప్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఘనత. ఎందుకంటే కొంతమంది అనొచ్చు, ఏవేవో మాట్లాడొచ్చు, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని. రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుని వాళ్ళ జోబీలు నింపుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాలువ పనులు, ఇవి పనులు, ప్రాజెక్టు పనులు, రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని నేను చెప్పదలుచుకున్నాను. ఈ హంద్రనీవా ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతాల వరకు లబ్ధి జరుగుతుంది, ఎంతమంది ప్రజలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది? ఒకటి, ఈ హాంద్రినీవా అనేది రాయలసీమకు ఒక జీవనాడి. అటు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ ఉమ్మడి 4 జిల్లాలని సస్యశ్యామలం చేయగల శక్తి ఈ హాంద్రినీవా ప్రాజెక్టుకు ఉంది. ఈ హాంద్రినీవా ప్రాజెక్టు 2 ఫేజులుగా, ఈ 2 ఫేజులు కూడా సంపూర్ణంగా చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2014 నుంచి 19 వరకు కావచ్చు, నానాడు 4000 కోట్ల పైన కేటాయిస్తే ఈ రోజు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే 3800 కోట్లు హాంద్రినీవా ప్రాజెక్టు కేటాయించారంటే చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఉండే ఓవరాల్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 5 ఏళ్లలో 2000 కోట్లు ఖర్చు పెడితే ఒక హాంద్రినీవాకే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరంలో 3800 కోట్లు ఖర్చు పెట్టాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరికి రైతులపైన ప్రేమ ఉందో, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఎవరికి చిత్తశుద్ధి ఉందో. జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులని నాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి నేటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే అది కమిషన్ల కోసం రాజశేఖర్ రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి చేస్తే, ప్రజల కోసం, రైతుల కోసం, రాయలసీమ బాంధవుడుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. ఎందుకంటే రాయలసీమ ప్రజలకు నీళ్లు అందించాలనే ఒక లక్ష్యంతో పనిచేశారు. ఆ రోజు మీరు అసెంబ్లీలో చూసుంటారు, 2015 ఆ టైంలో అసెంబ్లీ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నీకు ప్రాజెక్టులు ఇవి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నువ్వు అడ్డంగా పడుకున్నా పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తా, నువ్వు వద్దన్నా కానీ నీ పైన పారిచ్చుకుంటూ పోతా అన్నాడు. ఈ రోజు పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, కుప్పానికి నీళ్ళు ఇచ్చాం, రాయలసీమలో ప్రతి ఒక్కరికి ఈ రోజు నీళ్ళు అందించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకటే చంద్రబాబు నాయుడు గారి నాటి నుంచి నేటి వరకు ఒకే లక్ష్యంతో పనిచేశారు. ఇంకుడు గుంతల కార్యక్రమం
కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, మళ్ళీ ఈరోజు కాలువల ద్వారా పనులు ఇచ్చి చిట్ట చివర ప్రాంతం వరకు నీళ్ళు అందించారంటే ఆయన కృషి, ఆయన విజన్కి మనం సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఇంకుడు గుంతలు లోడేటప్పుడు గుంతలు లోడతా ఉండవు చంద్రబాబు, గుంతల్లో ఏమి నీళ్ళు నిలిచిపోయి పంటలు పండిపోతాయని గేలి చేశారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత చెక్ డ్యాములు కడుతుంటే డ్యాములు కట్టడానికి చేత కాదు కానీ చెక్ డ్యాములా అని చెప్పి గేలి చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే రాజశేఖర్ రెడ్డి. కానీ వాళ్ళు ఏంటంటే కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంతలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, కాలువ పనులు కావచ్చు, ఈ విధంగా చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర నీళ్లు నిలపాలి, ఎంత నీళ్లు మనం ఎక్కడెక్కడ స్టోర్ చేయగలుగుతాం అక్కడంతా స్టోర్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసి ఈ రోజు ఆయన అనుకున్న విధంగా చిట్ట చివరి ప్రాంతం పరమ సముద్రం కుప్పంలోని నియోజకవర్గంలోని వరకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం, కృష్ణమ్మ జలాలని కుప్పం వరకు తీసుకొని వచ్చారు. ఇది రాయలసీమను రతనాల సీమ కాదు, సస్యశ్యామల సీమగా చేయాలని లక్ష్యంతో పనిచేశాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఇది. ఆనాడు పట్టిసీమ జలాలను అక్కడ పెట్టుకొని ఈ కృష్ణా జలాలని ఇటు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడం చేస్తే ఈ రోజు ఈ పోతిరెడ్డిపాడు ద్వారా ఈ మాల్యాల అనే ప్రాంతం దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఈ రోజు కుప్పంలోని పరమ సముద్రం వరకు నీళ్లు ఇవ్వాలనే ఒక సంకల్ప దీక్ష అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్ కి తెలియజేస్తుంది. ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఎలా ఉంటుంది, సాధ్యపడదు అన్నదాన్ని సాధ్యపడే విధంగా చేస్తారు. ఆ రోజు ఆంధ్రనీవా గురించి కూడా ఇట్టే నవ్వారు. ఈ రోజు గోదావరి బనకచర్ల అన్నా కానీ ఇదే విధంగా నవ్వుతూ ఉన్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటంటే సముద్రంలో ఎంతో నీరు వృధాగా పోతూ ఉంది, ఆ సముద్రంలో నీరు వృధాగా కలవకుండా ఆ నీరును మనం మన ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి ఇవ్వగలిగితే, అక్కడంతా ఉండే రైతులకు అందించగలిగితే, పరిశ్రమలకు ఇవ్వగలిగితే మన రాష్ట్రం అనేది సస్యశ్యామలం అవుతుందనే లక్ష్యంతో ఈ లక్ష్యాలను పెట్టుకుని ఈ విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్టీ రామారావు గారు ఆనాడు కలలు కన్నారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసి చూపించారు. ఈ రోజు రాయలసీమ ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని ఇంకా కట్టడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలియజేసుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో కరువు వస్తుంది, ఏదైతే వర్షాలు పడవు అనేటువంటి ఆరోపణలు అయితే మనం చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీటిని ఎలా చూస్తారు? చేతగాని వ్యక్తులు మంగళవారం కబుర్లు చెబుతారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అంటే ఆయన వ్యంగ్యంగా, ఆయన ఈరోజు లేని వ్యక్తి మాట్లాడకూడదు, ఆ రోజు ఆయన కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు. నిజంగా ఇది బాధాకరం. చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ముద్ర అనేది వేశాడు, వ్యవసాయం దండగా అన్నారని. దానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి సందర్భంలో ఛాలెంజ్ చేస్తారు. ఈ మాట మేము ఎక్కడన్నాము నిరూపించండి, ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. ఈ రోజు వరకు చూపించారా? చూపించలేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి చేయడం చేతగాక, సంక్షేమ ఫలాలు అందించడం చేతగాక ఇలాంటి పుకార్లు పుట్టించి జనాలను నమ్మించేదానికి వీళ్ళు చేస్తూ ఉంటారు. అది ఆ కాలం పోయింది, ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కనీసం 50% కూడా రిజర్వాయర్లో నీళ్ళు లేకపోతే ఈ రోజు 80%కి పైగా, లాస్ట్ సంవత్సరం 76%, ఈ సంవత్సరం 80%కి పైగా రిజర్వాయర్లు అన్ని నిండున్నాయి. ఈ రోజు ప్రతి చెరువుకి నీళ్లు అందించాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కనీసం ప్రాజెక్టులు గేట్లు గ్రీసు పెట్టలేక కొట్టుకోబోయాయి. అది జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ రోజు చెరువులు నిండుగా నింపి రైతులకు అందిస్తూ ఉన్నాం నీళ్లు. ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఏంటంటే పుకార్లు పుట్టించి ఆ తప్పుడు ప్రచారాలు చేసి సక్సెస్ అయ్యారే గానీ వాళ్ళు నిజంగా ప్రజలకు మంచి చేసి ఏ రోజు సక్సెస్ అవ్వలేదు. అది ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజు నిజం అనేది వెలుగులోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. అదే విధంగా వీళ్ళు చేసిన విష ప్రచారాల నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఈ రోజు వచ్చే చెరువులు నిండుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉండే అప్పుడు ఎందుకు ఈ విధంగా నిండలేదు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాదాపు 100 సంవత్సరాల్లో లేని కరువు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిందే. దాని కరువు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కవల పిల్లలా? రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు చెప్పాలి, కవల పిల్లలా? సూటిగా అడుగుతున్నాం. చేతగాని మాటలొద్దు, ప్రజలకు మంచి చేయండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు 10,000 కోట్ల పైన కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని చెప్పి కేవలం 2,000 కోట్లు ఎందుకు కేటాయించాడు? దానికి సమాధానం చెప్పండి రా అంటే ఒక్కడు సమాధానం చెప్పడు. ఏమన్నంటే ఆంధ్రనీవా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసేశాడు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పూర్తి చేసేసా అంటారు. నిజంగా పూర్తి చేస్తుంటే నీళ్లు వచ్చి ఉండాలి కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరమ సముద్రం దగ్గరికి వెళ్ళలేదు, కుప్పం నియోజకవర్గంకి వెళ్ళలేదు. కానీ అక్కడ రైతులు బయటకు వచ్చి ఈ రోజు ఆ నీళ్ళల్లో వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డే వచ్చి సాక్షాత్తు నీళ్ళు ఇచ్చాడు. అప్పుడు వచ్చి రైతులు అక్కడే కూర్చొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, నీళ్ళు రాలేదని అదే కాలంలో కూర్చున్నారు. చూసాం మన విజువల్స్. ఎందుకు ఇంత విష ప్రచారాలు? మీరు చేయని దాన్ని మీరు ఎందుకు చేసామని చెప్పి మీరు నిజంగా చేస్తుంటే ప్రజలు చెప్పుంటారు. ఈరోజు ప్రజలు వచ్చి చెప్తున్నారు కుప్పంలో మా ప్రాంతానికి నీళ్లు తెచ్చిన వ్యక్తి, మా రైతుల పాలిట బాంధవుడు చంద్రబాబు నాయుడు అని. అది గుర్తుపెట్టుకోండి. ఇంకనైనా విష ప్రచారాలు చేయొద్దండి, చేతనైతే పనులు చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఏమన్నా నిధులు కేటాయించాడా అంటే కేటాయించలేదు, ఏమన్నా నీళ్ళు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేశాడని పేటీఎం బ్యాచ్ చెబుతూ ఉంటే జనాలు నవ్వుతున్నారు. ఇంకనైనా అబద్ధాలు చెప్పడం ఆపి నిజంగా ప్రజలకు మంచి చేసే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడండి. చేసిన తప్పులకి ప్రజలకు క్షమాపణ కోరండి. లేకపోతే ప్రజలు రానున్న రోజుల్లో మిమ్మల్ని అదే ఆంధ్రనీవా కాలువ కింద పాతి పెడతారు. మీ పార్టీని గుర్తుపెట్టుకోండి. 2014-19 సిబిఎన్ గారి హయాంలో
అయితే మాట ఇచ్చారు కదా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు, మరి ఎందుకు అప్పుడు పూర్తి చేయలేదు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది అసలు ఏమైంది? ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? 87% తెలుగుదేశం పార్టీ ఆనాడు పూర్తి చేసింది. అప్పుడు ప్రభుత్వం మారడం, ఈ వైసీపీ కనీసం కేవలం 2% పనులు కూడా ఆ రోజు చేయకపోగా అడ్డం పడ్డారు. ప్రాజెక్టులకి నిధులు కేటాయించలేదు. వీళ్ళకి ఏంటంటే కమిషన్ల పైన, లిక్కర్ స్కాములు చేయడం పైన ఉన్న అదేవిధంగా ప్రాజెక్టుల పైన లేదు. ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులకు రాయలసీమలో కనీసం ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి కరెంటు బిల్లులు గట్ల ఈ జగన్మోహన్ రెడ్డి దానికి ఏం మాట్లాడతాడు? కనీసం అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర గేట్లు కొట్టుకోబోయాక దానికి కనీసం గ్రీజు పెట్టలేదు. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు. ఈరోజు ప్రతి ఒక్క ప్రాజెక్టుల పైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్రంలో ఈరోజు అన్ని రిజర్వాయర్లు, అదేవిధంగా అన్ని డ్యాములు నింపి, అదేవిధంగా అన్ని చెక్ డ్యాములు, అన్ని చెరువులు నింపి రైతులకు అవి అందించాలనే లక్ష్యంతో ప్రతి బొట్టుని సముద్రంలో కలిపి ఒడిచిపట్టాలని లక్ష్యంతో ఈరోజు చేస్తున్నా. కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు రానున్న రోజుల్లో పోలవరం కావచ్చు, అదేవిధంగా గాలేరు నగరి కావచ్చు, మిగతా పనులు కూడా అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తవుతాయి. వరికి పురుషాలు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులు అన్ని పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు నేలపైన ముఖ్యంగా మొదలు పెడితే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఒకటే ఇరిగేషన్ ప్రాజెక్టులపైన స్పెషల్ ఫోకస్. నాడు ఈ తెలుగు నేలపైన గంగన పారించిన భగీరథుడు ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజు ఈ తెలుగు ప్రాంతంలో చిట్ట చివరి ప్రాంతమైన కుప్పం వరకు నీళ్లు తీసుకొని వచ్చిన కలియుగ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేసుకుంటున్నాను. అయితే చివరిగా రాయలసీమ రతనాల సీమగా మార్చబోయే నాయకుడు ఎవరు? రాయలసీమని రతనాల సీమగా, సస్యశ్యామల సీమగా చేయాలనే లక్ష్యం తెలుగుదేశం పార్టీది. అది చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చేశారు. 500 చెరువులకు పైగా నీళ్లు నింపిన చరిత్ర తొలిసారి ఇది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆంధ్రనీవా జలాలని ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కృష్ణమ్మ, ఆ కృష్ణమ్మ పరవళ్ళని కుప్పం వరకు తీసుకొని వచ్చాడు. అక్కడ మాల్యాల నుంచి ఇక్కడ పరమ సముద్రం వరకు తీసుకొని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, మరెవరికి దక్కదు. గతంలో ఉండే పాలకులు వాళ్ళ యొక్క కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేస్తే ఈ రోజున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల మొహాల్లో చిరునవ్వులు చూడడం కోసం ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తూ వాళ్ళని రాజులుగా చేయడానికి కోసం పనిచేస్తున్నాడని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.